ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు నేనొక అద్భుత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా నా ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మీకు చెప్పున్నాను. మా అమ్మకి ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అనేసి. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో మా అమ్మకి క్యాన్సర్ ఉందనేసి గర్భసంచి దగ్గర ఉంది అని చెప్పారు. వేరే హెల్త్ ప్రాబ్లమ్ వల్ల మేము గర్భసంచి తీసేయాలి అని అనుకున్నాము. దాని గురించే హాస్పిటల్‌కి వెళ్తే ఒక చిన్న ముక్కని తీసేసి ఆపరేషన్ చేద్దామని చెప్పి ఆ ముక్క తీసే టైంలో తెలిసిందనమాట. అది క్యాన్సర్ అని. అదేనండి బయాప్సీ అంటారు కదా! ఆ టైంలో క్యాన్సర్ అని తెలిసింది. సో, క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాము. అమ్మకి ఒక 25 రేడియేషన్స్ చేశారండి. అంటే కరెంట్ పెట్టారు. సో, దాని తర్వాత ప్రతి సోమవారం కూడా కీమోలు పెట్టారు. అలాగా రెండో కీమో పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఆమెకి డబ్ల్యూబీసీ కౌంట్ అని, ఏఎన్‌సీ వాల్యూస్ అని ఇలాగ అన్నీ పడిపోవడం స్టార్ట్ అయ్యింది. సో, దాని గురించి కూడా మళ్ళీ సెపరేట్‌గా ఇంజెక్షన్స్ చేసి అలాగా 4 కీమోస్ కంప్లీట్ చేశారనమాట. ఇంకా దాని తర్వాత 4 సార్లు బ్రాకీథెరపీ అని చేశారు. జనవరి 2కి ఏమైందంటే ట్రీట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కొన్ని రోజులకి ఇంకా ఈమెకి ఈ ట్రీట్మెంట్ తర్వాత వాంతులని, మోషన్స్ అయ్యి, కడుపులో అంతా కూడా చాలా ఇన్ఫెక్షన్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. లిటరల్లీ ఒక 10 కేజెస్ వరకు తగ్గిపోయిందనమాట. ఫుడ్ తినడం కూడా చాలా ఇబ్బందయిపోయింది. తింటే వాంతులవ్వటం, వాంతులయిపోతే వెంటనే మోషన్స్ అవ్వటం, దీనివల్ల ఆమె పడిపోవటం. సో, వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం ఇలానే జరిగాయనమాట. ఎండోస్కోపీ చేశారు. కొలనోస్కోపీ చేశారు. సో, దాంట్లో ఏందంటే ఇన్ఫెక్షన్ అని వచ్చింది. సో, దాని గురించి బాగా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నామనమాట. కానీ అలా గూడా చేస్తున్న టైంలో మధ్య మధ్యలో మళ్ళీ వాంతులయ్యాయి, మోషన్స్ అయ్యి చాలా సార్లు ఐసీయూలో ఉంచే సిచ్యువేషన్ వచ్చిందనమాట. నేను అండ్ మా అక్క కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ మా హోప్ అంతా ఒక్కటేనండి. దేవుడున్నాడు. దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కటి. దేవుడే మాకు సహాయం చేస్తాడని మేము ఎంతగానో నమ్మాము, విశ్వసించాము. మాకు ఏమాత్రం జ్ఞానం లేదండి. వీటి గురించి, హాస్పిటల్స్ గురించి కానీ, అసలు ఎలా అనేది ఏం తెలీదు. కానీ దేవుడు మాత్రం ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి, మాకు ఎంతగానో ధైర్యాన్నిచ్చాడు. ఎంతగానో మాకు జ్ఞానాన్నిచ్చాడు. నేనెన్నో సార్లు అమ్మని ఐసీయూలో ఉంచినప్పుడు ఒక్కదాన్నే ఉన్నానండి. అప్పుడు దేవుడే నాకు తోడుగా ఉన్నానని నేనెంతో నమ్మాను. ఎన్నో సార్లు అనుకున్నా కూడా, ఇన్ని రోజులు ఆ అమ్మని హాస్పిటల్స్‌కి ఎలా తీసుకెళ్ళానో, అసలు నాకింత ధైర్యం గాని, ఈ జ్ఞానం ఎలా వచ్చిందోనని ఆలోచించా. ఇది కేవలం దేవుడు నాకిచ్చినటువంటి గొప్ప జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమైందని నేనప్పుడు చాలా గ్రహించానండి. గడిచిన ఈ నెలలన్నిట్లో కూడా దేవుడు నాకు ఎన్నో నేర్పాడు అని నాకు ఆ రోజు అనిపించింది. నాకు ఎంతో, ఎంతో బలాన్నిచ్చాడండి దేవుడు. ఇప్పుడు నేను ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేయగలను అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని దేవుడు నాకిచ్చాడు. అది నేను గుండెల మీద చేసుకొని నేను చెప్పగలను. దేవుడు నాకు ఆ ధైర్యాన్నిచ్చాడనేసి. మనం ఏదైనా గానీ కష్టం వస్తే ఏమనిపిస్తదండి? నాకే ఎందుకిన్ని కష్టాలిచ్చాడు? అందరూ బానే ఉన్నారు. కానీ నాకే ఎందుకిలా జరుగుతూ ఉంది? చాలామంది చూస్తున్నాను. దేవుడిని నమ్ముకోని వాళ్ళు గూడా ఎంతో హ్యాపీగా ఉంటున్నారు అనేసి మనం బాధపడుతూ ఉంటాం. నేను కూడా కొన్నిసార్లు అనిపిచ్చేది. అడిగాను, బాధపడ్డాను, ఏడ్చాను. అమ్మని ఐసీయూలో ఉంచినప్పుడైతే ఎంతో నిస్సహాయ స్థితిలో నేనుండిపోయానండి. అలా నేనున్నప్పుడు ఒక్కదాన్నే హాస్పిటల్‌లో అమ్మని ఐసీయూలో ఉంచినప్పుడు అమ్మేమో లోపల, నేనేమో బయటుండేదాన్ని. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎంతో భయపడ్డా కొన్ని రోజులు. ఎందుకంటే ఒంటరిగా నైట్ టైమ్‌లో అలా ఉన్నాను కదా! సో, ఒక్కళ్ళు కూడా నాకు తోడుగా లేరనేసి ఎంతో భయపడ్డా. ఎంతో బాధపడ్డా, ఏడ్చా. ఆర్థికంగా కూడా మాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనమాట. కానీ దేవుడికే చెప్పుకున్నా. నా బాధలన్నిటిని కూడా దేవుడికే నేను వివరించుకున్నా. ఏంటి ప్రభువా! అమ్మకిలా జరుగుతుందని అనుకున్నాను. ఎందుకంటే అమ్మ నా సిట్యుయేషన్‌లో అలా చూడలేకపోయేసరికి అలా వచ్చేసాయన్నమాట. కానీ వెంటనే నాకు మదిలేదేంటో తెలుసా? నా హృదయంలో నేను పదే పదే చెప్తుందేందంటే నా హృదయం నాకు, ఇది కేవలం, కేవలం నీ నామ మహిమార్థమే వచ్చిందని నేను నమ్ముచున్నాను ప్రభువా! అని వచ్చేదన్నమాట. ఈ బాధ నాకు శాశ్వతం కాదు అని దేవుడు నాతో చెప్పాడు. నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడండి. పరిశుద్ధాత్మ ద్వారా నాతో దేవుడు చెప్తూనే ఉండేవాడు. నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడండి దేవుడు. ఇలా ఇంకా ఒక 2 నెలల తర్వాత పెట్ స్కాన్ చేయిస్తే ఎంతవరకు క్యూర్ అయిందో తెలుస్తుందని డాక్టర్స్ చెప్పారనమాట. ఎందుకంటే అమ్మకున్న స్టేజ్ అలాంటిదనమాట. సో, సర్జరీ కూడా చేయలేదనమాట. టోటల్ ట్రీట్మెంట్ అంతా కూడా క్యూర్ అయిందో లేదో అనే ఒక డౌట్ అనేది డాక్టర్స్‌కుందనమాట ఆ టైంలో. కానీ అమ్మకి స్కాన్ చేయించే ఓపిక లేదు. ఎందుకంటే ఆవిడ పొద్దున్న లెగవంగాల్నే ఒక 7 కల్లా తినాలి.
అన్న సిట్యుయేషన్ ఒచ్చేసింది. నేను తినకపోతే బీపీ డౌన్ అయ్యేది, లేదంటే షుగర్ డౌన్ అయ్యేది. కానీ పెట్ స్కాన్ చేయాలి అంటే ఎంప్టీ స్టమక్‌తోనే చేయాలి. మేము చూపించే దగ్గర ఆహ్, మొత్తం స్కాన్ గాని అదంతా ప్రాసెస్ చేసేసరికి 10 అయ్యేదనమాట. వాళ్ళేమో మా దగ్గర అలాంటి ఎక్విప్‌మెంట్స్ లేవు. సో, మీరే ఒకవేళ ఏదైనా ఓపిక లేకపోతే కొంచెం బాగయిన తర్వాత రండి. ఇలా చెప్పేవారనమాట. కానీ అందుకనే మేము కొంచెం ఇగ్నోర్ చేసేవాళ్ళం. అందులోనూ స్కాన్ కూడా ఒక 20,000 దాకా అయ్యేదనమాట. మళ్ళీ ఒక్కసారి ఆ మెడిసిన్ తెస్తే అది మాకే యూజ్ చేయాలి. వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి లేదు. సో, ఎంతో భయపడ్డాము. మళ్ళీ ఒకవేళ అది చేయలేకపోతే మనీ గూడా వేస్ట్ అయిపోతాయి. సో, మనీ పరంగా కూడా మేము చాలా స్ట్రగుల్స్‌లో ఉన్నామనమాట. సో, 2, 3 మంత్స్ నుంచి కొంచెం ఆమెకు ఓపిక లేకపోవడం, అదే విధంగా మనీ ప్రాబ్లమ్ వల్ల గూడా ఉండి, కొంచెం అలా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా ఇలా ఉంది అని తెలుసుకున్నాము. ఫస్ట్ అయితే ఆ పెట్ స్కాన్ అనేది చేయము అన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి వేరే డాక్టర్‌ని కూడా మేము మళ్ళీ కన్సల్ట్ అయ్యాం. ఆ డాక్టర్ అయితే అమ్మ సిట్యుయేషన్ బట్టి ఎంఆర్ఐ స్కాన్ అయితే చేద్దాము అనేసి చెప్పారనమాట. సో, ఎంఆర్ఐ స్కాన్ అనేది గురువారం ఇచ్చారు. దేవుడి మహాకృపను బట్టి ఎంఆర్ఐ స్కాన్‌కి కూడా ఆ అమ్మకి హెల్త్ అనేది సపోర్ట్ చేసింది. ఎందుకంటే పెట్ స్కాన్‌కి ఎలా చేస్తారో ఎంఆర్ఐ స్కాన్‌కి కూడా అలానే ఉండిద్దనమాట. సో, చేయించుకునిద్దో ఆమె తట్టుకునిద్దో లేదో అనేసి అనుకున్నాం కానీ ఎర్లీ మార్నింగ్ చేయించేశారనమాట. సో, దేవుడి మహాకృపను బట్టి నిజంగా స్కాన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా జరిగింది. అదేవిధంగా ఈ స్కాన్ రిపోర్ట్స్ గురించి ఎంతో ప్రార్థించాను. నిన్న స్కాన్ రిపోర్ట్స్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. క్యాన్సర్ కణాలైతే లేవు అనేసొచ్చింది. దేవుడిని ఎంతగానో స్తుతించాను. ఎంతగానో ప్రార్థించానండి. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామండి. గత కొన్ని నెలల నుంచి కూడా ఇంట్లో అమ్మకి కానీ, నాన్నకి కానీ, అక్కకి కానీ, నాకు కానీ సో, ఈ అమ్మకు బాగోకపోవడం వల్ల మేము కూడా ఎంతో ఎంతో స్ట్రగుల్ అవ్వడం, లేదంటే ఇంట్లో ఆ సిట్యుయేషన్స్ వల్ల, అనారోగ్యం వల్ల నెమ్మది లేదు, నిద్ర లేదు. కానీ దేవుడే అన్నీ చూసుకుంటాడన్న హోప్‌తో నేను జీవించాననమాట. తిరిగి మా జీవితంలో ఈరోజు సంతోషాన్ని నింపాడండి. ఎంత నమ్మకంతో ప్రార్థించానో దేవుడు అద్భుత రీతిగా నేను ఆ స్కాన్ రిపోర్ట్స్ నార్మల్ రప్పించాడండి. ఇది కేవలం దేవుని మహాకృప వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా థాంక్ యూ జీసస్ క్యాన్సర్ కణాలు లేకుండా చేసినందుకని ఎంతగానో స్తుతించాను. దేవుడు అదే రీతిగా దేవుడు అద్భుతం చేశాడండి మా జీవితంలో. కాబట్టి మీరు కూడా మీకున్న ప్రతి సమస్యను బట్టి ఎంతగానో దేవుని స్తుతించండి, ప్రార్థించండి. ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నా సాక్ష్యం ఎంతోమందిని బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి దేవుణ్ణి. కష్టాలొస్తాయి. కష్టాలు రావని దేవుడు చెప్పడం లేదు. కానీ కష్టాలను ఎదుర్కొనగలిగే శక్తినిస్తాడు. ఈ లోకంలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని మనం ఫేస్ చేసే గొప్ప శక్తిని మనకి దేవుడిస్తాడండి ఈ కష్టాల ద్వారా. మనం ఎన్నో నేర్చుకుంటాము. నేనైతే నా ఈ చిన్న జీవితంలో ఎన్నో నేర్చుకున్నానండి ఇప్పటి వరకు. కాబట్టి సమస్యలొచ్చినప్పుడు కృంగిపోవద్దు. దేవుడిని ప్రార్థించు. దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు. నీవు కూడా ఒక సాక్షిగా నిలబడతావు. దేవుని మహింపరుస్తావు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అదే విధంగా మీరు దేవునికి దగ్గరవ్వాలి అంటే నా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.